ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 7వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం. ఈ నిజాం సాగర్ మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామాల ప్రజలు, నాయకులు, ధనవంతులు, బలవంతులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ నిజాం సాగర్ మండలంలో ఉన్న 26 గ్రామాలపై మీరు కృపను చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్యా, ఈ 26 గ్రామాల ప్రజల హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరుగునుగాక. మీ సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కృప చూపించండి. కృప కలిగిన దేవా, ఈ నిజాం సాగర్ మండలాన్ని మీకు సమర్పిస్తూ మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము ప్రారంభించబడుతుంది. ఈ లూకాసు వార్త 11వ అధ్యాయంలో మొత్తము 54 మాటలు ఉన్నాయి. ఈ 54 మాటల ద్వారా ప్రభు మనందరినీ బలపరచునుగాక. ఆమెన్. నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఒకచోట ప్రార్థించుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో వింటున్న దైవ జనాంగమా, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. మీరు చాలా ఆసక్తితో వాక్యాన్ని వింటూ మీరు బలపరచబడుతున్న అంశాన్ని లేదా విషయాన్ని యూట్యూబ్లో కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టే దేవునికే మహిమ కలుగునగాక. దయచేసి వాక్యాన్ని చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రార్థన అనే పునాది మీద కట్టబడింది. ఈరోజు ఎవరి పరిచర్యలైతే ప్రార్థన అనే పునాది మీద కట్టబడతాయో, ఎవరి కుటుంబాలైతే ప్రార్థన అనే పునాది మీద కట్టబడతాయో, ఎవరి జీవితాలైతే ప్రార్థన అనే పునాది మీద కట్టబడతాయో, వారు నానాటికి ఏమవుతుంటారంటే వర్ధిల్లుతూ ఉంటారు.
యేసు ప్రభుల వారు పగలంతా పరిచర్య చేసి రాత్రికాలం అంతా ఆయన ప్రార్థించిన ప్రార్థన యోధుడు, ఒక మంచి ప్రార్థన యోధులు యేసు ప్రభుల వారు. అందుకే ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక ప్రేమపూర్వకమైన ప్రశ్నను మిమ్మల్ని అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనకు ఎంత సమయం మీరు ఇస్తున్నారు? మీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ప్రార్థనకు ఎంత సమయం హెచ్చిస్తూ ఉన్నారు? మీ జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు ప్రతి పనికి ముందు ప్రార్థించారు, ప్రశాంతంగా ప్రార్థించారు, ఆయన ఏకాంతంగా ప్రార్థించారు, ఆయన రాత్రంతా ప్రార్థించారు. ఆయన చెమట రక్తవ బిందువులుగా మారునట్లుగా ఆయన ప్రార్థన చేశారు. యేసు ప్రభుల వారు గొప్ప ప్రార్థన పరుడు. అందుకే శిష్యులకు చెప్తాడు, ప్రభు అప్పగించబడుతున్న శ్రమ అనుభవంలోనికి వెళ్ళబోతున్న ముందు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 11వ అధ్యాయం ప్రారంభం మాటే ఆయన ఒక చోట ప్రార్థన చేయుచును. కుటుంబంలో ప్రార్థన పరులు ఉండాలి. సంపాదన పరులు లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు లేకపోయినా పర్వాలేదు, బలవంతులు లేకపోయినా పర్వాలేదు, 4 మాటలు తెలిసిన వారు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక ప్రార్థనా పరుడు ఒక కుటుంబానికి ఉండటం ఆ కుటుంబానికి ఎంతో దీవెన. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు ప్రార్థన నేర్పమని యేసు ప్రభులు వారిని అడిగారు. అద్భుతమైన విషయాన్ని, చాలా అద్భుతమైన విషయాన్ని, మాకు ప్రార్థన నేర్పించండి. ఈరోజు చాలామందికి ప్రార్థన చేయటం రాదు. ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు, ఎలా ఏకీభవించాలి, ఎలా ఏకీభవించకూడదు కొంతమందికి తెలియదు. అందుకే ప్రతి సంవత్సరం ప్రార్థన పండుగలని జనవరి 13, 14, 15 విజయవాడలో మా ప్రార్థన వనములో ఏర్పాటు చేస్తున్నాం. చాలా చోట్ల సువార్త పండుగలు, లేకపోతే స్వస్థత పండుగలు, అద్భుత పండుగలు, లేకపోతే రకరకాల పండుగలు, కానీ ఎక్కడ ప్రార్థన పండుగలు అన్న టైటిల్ కనబడదు. యేసు ప్రభులు వారిని శిష్యులు అడుగుతున్నారు, మాకు ప్రార్థించడం నేర్పించండి. యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా ఈ ఉదయకాల సమయంలో మనం 2 ప్రాముఖ్యమైన విషయాలు తీసుకుందాం. నెంబర్ 1, యేసు ప్రభు వారు ఎక్కువగా ఆయన ప్రార్థించారని, ఆయన ప్రార్థన జీవితం మనకు మాదిరిగా ఉండాలని. 2వది, శిష్యులు ప్రార్థన నేర్పమని ప్రభువుని అడిగినట్టుగా మనం అడుగుదాం. ప్రభువా, నేను ఎలా ప్రార్థించాలో, నేను ఎలా మొర్రపెట్టాలో, నేను ఎలా కన్నీరు కార్చాలో, నేను ఎలా అంగలార్చాలో, ఎలా నీ పాదాలు పట్టుకోవాలో నేర్పించమని ప్రభుని అడుగుదాం. ప్రభువ మన వినికిడులు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. లూకాసు వార్త 11వ అధ్యాయం ప్రారంభించడానికి ప్రారంభం మాటలోనే మీరు మమ్మల్ని పట్టుకున్నారు. దేవా, నువ్వు గొప్ప ప్రార్థనా యోధుడు అని. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు. ప్రభు, మీ శిష్యులు అడిగినట్లుగా నాకు ప్రార్థించడం నేర్పించండి. జ్ఞానయుక్తమైన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, నిరీక్షణతో కూడిన ప్రార్థన, ఈ ప్రార్థనలు మాకు నేర్పించండి. దేవా, మీకు స్తోత్రాలు, మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలా ప్రార్థించాలో మాకు తరచుగా నేర్పించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావం పొందుకోమని దేవా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం,
దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.